కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే సూచన ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే అవార్డ్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు చేసిన సేవకు గాను అవార్డు కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ వారం తిరిగిపోతాయి. ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అనుకున్నది సాధించగలుగుతారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా బంధువర్గంలో కానీ స్నేహితులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి సప్తమంలో రవి బుధులు, అష్టమ శని, భాగ్యంలో శుక్రరాహులు. దీని ద్వారా కొన్ని మంచి పనులు అవుతాయి. అలాగే భాగస్వామితో కావచ్చు, ఇంట్లో వాళ్ళతో కావచ్చు చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు కొంత ఆలోచించి వ్యవహరించడం అనేది చెప్పదగినది. చిన్న చిన్న సమస్యలే కదా అనుకుంటాం, అవి తర్వాత పెద్దదయ్యి ఇబ్బందులు పాలు చేసే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఈ వారం వీలైనంత వరకు మౌనంగా ఉండడం, అలాగే ఏదైనా వ్యవహారాలు ఉంటే సరి చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. అయితే ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనే మీ కల నెరవేరుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలనం అనేది ఏర్పడుతుంది. మంచి పొజిషనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. పిల్లల సంతానం పట్ల వివాహం పట్ల ఎక్కువ దిగులు అనేది ఏర్పడుతుంది. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ వారం అనుకోకుండా ఒక మంచి సంబంధం రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తొలగిపోతాయి. సాఫ్ట్వేర్, టెక్నికల్, మెకానికల్, వెబ్ డిజైనింగ్, అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి ఫ్యాషన్ డిజైన్, చార్టెడ్ అకౌంట్స్, టెక్నికల్ ఈ రంగాల వారికి బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా సినిమా కళారంగాల వారికి ఈ వారం చాలా బాగుంది. అనుకున్న పనులు కొన్ని పూర్తవుతాయి. పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఉన్నత పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం తెలుస్తుంది. ఏదైనా ఒక సాధించాలి, ముందుకు వెళ్ళాలన్న మీ కళ నెరవేరుతుంది. వ్యాపార పరంగా అభివృద్ధిని సాధించడానికి ఎంతో కృషి చేస్తారు. ఎప్పుడో చేసిన కృషికి ఈ వారం కొంతమేర ఫలితాలు ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే మనసు చంచలంగా ప్రయత్నిస్తుంది. చదువుకుందామా లేదా ఉద్యోగానికి వెళ్ళిపోదామా, హైయర్ స్టడీస్కి వెళ్దామా, ఉద్యోగం మానేద్దామా లేదా ఫ్రెండ్స్తో వెళ్దామా, ఈ రకంగా మనసు పరిపరిలాగా ప్రయత్నిస్తుంది. స్టెబిలిటీగా ఉంది. చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే భవిష్యత్ బాగుంటుంది. చిన్న చిన్న వస్తుంటాయి పోతుంటాయి, వాటికి భయపడకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఆరావళి కుంకుమ ప్రతిరోజు ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బుధవారం నాడు గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.